వెల్కమ్ టు టుడే టాప్ న్యూస్. నేను మీ నాగ్ని. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వచ్చే సంక్రాంతి నుంచి ఫ్రీ జర్నీ అమలు. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం. యూపీఐ ట్రాన్సాక్షన్ జనవరి 1 నుంచి కీలక మార్పులు, ఆర్బీఐ ఉత్తర్వులు జారీ. సిల్క్ స్మిత కథతో మరో సినిమా ఆసక్తికరంగా గ్లింప్స్. రష్మిక మందన గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ అవుట్, వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ. భారతీయుల వీసాలను రిజెక్ట్ చేస్తోన్న యూఏఈ పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకే యూఏఈ వీసా నిబంధనలను కఠినతరం చేస్తోందన్న ఆరోపణలు. పవన్ కళ్యాణ్ ఆఫీస్కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. టారిఫ్స్ పెంచితే మీకే ఇబ్బంది చూసుకోండి, ట్రంప్ను హెచ్చరించిన ట్రూడో. గోల్ఫ్ ఆదరణకు కృషి చేస్తా, విశ్వసముద్ర ఓపెన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరణలో కపిల్ దేవ్. ఆర్బీఐ గవర్నర్గా చివరి రోజు శక్తికాంతదాస్. ఈరోజు పదవి విరమణ చేస్తోన్న శక్తికాంతదాస్ ఆర్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్ సైబర్ సెక్యూరిటీ అని వెల్లడి. కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాలని సూచన. లోన్ పేరుతో రైతు నుంచి 39,000 దేశీ కోడి మాంసం తినేసిన బ్యాంక్ మేనేజర్. ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎండోస్మెంట్స్లో అమితాబ్, షారుఖ్లను వెనకనెట్టిన మాజీ సారథి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు. సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్. అమెరికా గ్రాండ్ మాస్టర్ రాసెట్ జియాటినోకు షాక్ ఇచ్చిన భారతీయ చెస్ బుడతడు ఆరిత్ కపిల్. కేఐటి ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్లో విజయం.